మనం ఎప్పుడూ ఇండియాని పాకిస్తాన్‌తో కంపేర్ చేసుకుంటాం గానీ, చైనాతో మాత్రం కంపేర్ చేసుకోం. ప్రెజెంట్ చైనా జీడీపీ 18 లక్షల కోట్లు, ఇండియా జీడీపీ 4 లక్షల కోట్లు. అలాగే చైనా గ్రోత్ రేట్ 5% ఉంటే, ఇండియా గ్రోత్ రేట్ 8% ఉంది. ఇదే గ్రోత్‌తో మనం చైనాని బీట్ చేయాలి అంటే 84 ఏళ్లు పడుతుంది. చైనా ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో కింగ్. దాన్నెవరూ బీట్ చేయలేరు. ట్రంప్ వేస్తున్న టారిఫ్స్ కారణంగా కొన్ని కంపెనీస్ ఇండియా వచ్చేసినా మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంతా చైనాలోనే ఉంది. అంతెందుకు మన ఇంట్లో వాడే వస్తువుల్లో దాదాపు 80% చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయినవే. ఇక డిఫెన్స్ విషయానికి వచ్చేస్తే చైనా దగ్గర 20 లక్షల మంది సైనికులుంటే మన దగ్గర 14 లక్షల మంది సైనికులు ఉన్నారు. ఒక్క విషయంలో మాత్రం మనం చైనాని బీట్ చేయగలం. అదేంటంటే జనాభాలో. ప్రెజెంట్ చైనాలో సగటు వయసు 39 ఉంటే ఇండియాలో 29 ఏళ్ళు ఉంది. ఈ ప్రపంచంలో ఎక్కడా లేనంత యువత మన దగ్గరే ఉంది. కానీ మన యువత అందరూ థియేటర్స్ బయట హీరోల కోసం, రాజకీయ నాయకుడు ఇంటి ముందు జెండా పట్టుకుని ఊడిగించేయడంలో బిజీగా ఉన్నారు. అందుకే మన ఇండియాలో ఉండే పొలిటీషియన్స్ మాట్లాడితే పాకిస్తాన్ ఉగ్రవాదులు, మనందరం హిందువులని చెప్పి జనాల్ని రెచ్చగొడతారు. ఇన్ని పొక్కలున్న ఇండియా చైనాని డెవలప్మెంట్ లో బీట్ చేస్తుంది అంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.